చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో చేస్తారని. అలా నేను దాడి చేయాలని మీరు అంటారా? నేను మీ మీద దాడి చేయాలని ఆగుతారా మీరు? కాబట్టి మీకు చెప్తున్నాయిక మీకు ఇచ్చిన భయం అయిపోయింది. మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పాల్పడాలి పట్టి మీరు లేదా. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేసారేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవరు ఉండడు. ఎవరు విజయవాడ పెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి. నేను ఓపెన్గా చెప్తున్నా, ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మీ వీడియోలో చూపిస్తారు. ఏ ఒక్క వ్యక్తిలో ఎవరి మీద దాడి చేసామో ఎవరి మీద దాడి చేయాల. ఎందుకని ఈ కుక్కలు, ఈ అరిచే కుక్కలు వీళ్ళ గురించి మా కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలని కానీ వల్లభనేని వంశీ కానీ జోగి రమేష్ కానీ దేవినేని అవినాష్ కానీ వెల్లంపల్లి సీను కానీ ఈ 5 కూడా అరిచే కుక్కలు, హత్య సీన్ లేదు. కాబట్టి మేము వదిలేసాం ఇదే రాని. అలాగే మళ్ళీ ఇంకా అడుగుతున్నారు పిచ్చుకుంటే మళ్ళీ వారు ఏం చెప్తాయని చెప్తాయని రాజు పెట్టుకోడతారు. అలా చేస్తాం మేము కూడా చెప్తున్నాయి. అలాగే ఎక్కడైనా సరే ఈ పిచ్చి పిచ్చి వాగు నీకు ఇచ్చిన చంద్రబాబు గారి గురించి ఒక మాట మాట్లాడేమంటే నువ్వు కాదు ఎవరు మాట్లాడినా సరే విజయవాడలో బుద్ధాయంకన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సైనికులు కావాలంట. నేనేదో ఎమ్మెల్యే అవ్వలేదు, ఎంపీ అవ్వలేదు, బుద్ధాయంకన్ అన్నాడు అనుకుంటున్నారు మీరు. అవన్నీ నచ్చాయి. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ముఖ్యం. ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వాగారంటే మాత్రం విజయవాడ బాటలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తారు.